హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాందుంపుల పులుసుని ఎలా పెట్టుకోవాలన్నది చూద్దాము. సేమ్ చేపల కూర తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఈ కర్రీ తింటేని. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగానే ఒక హాఫ్ కిలోని చాందుంపులను ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 ఉల్లిపాయలని పొడవుగా చీరుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర బాగా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, 2-3 ఎల్లుల్లిపాయ రెబ్బలు చిదుముకుని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్స్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పట్టుకున్నాం కదా, దాన్ని పొడి కట్టుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కాబట్టి తర్వాత మనం రుచికి సరిపడగా ఉప్పు, 2-3 స్పూన్ల కారం కూడా వేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న చాందుంపలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదా, నానబెట్టినది, అది పులుసు తీసుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసాక మనకి ఇంకా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చింతపండు పులుసు సరిపోయింది. ఆల్రెడీ మనం చాందుంపలు ఉడకబెట్టాం కాబట్టి పెద్ద వాటర్ అవసరం ఉండదు. మీరు చూసుకుని కర్రీకి సరిపడగా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి మనం ముందుగా కొట్టుకున్న పొడి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.